ఏపీ రాజధాని అమరావతిని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మట్టి కుప్పతో పోల్చారు. అమరావతి చట్టబద్ధతపై ఆయన హాట్ కామెంట్స్ చేశారు. సీఎం చంద్రబాబు వెళ్లి అదే మట్టి కుప్పపై పడుకుని అదే స్టోరీ చెబుతున్నారని వ్యాఖ్యలు చేశారు. అమరావతి చట్టబద్ధతపై ఆయన హాట్ కామెంట్స్ చేశారు. సీఎం చంద్రబాబు వెళ్లి అదే మట్టి కుప్పపై పడుకుని అదే స్టోరీ చెబుతున్నారని వ్యాఖ్యలు చేశారు. అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతంలో సీఎం చంద్రబాబును భూమిపై పడుకుని ప్రార్థించిన తీరును సజ్జల తప్పుబట్టారు. జగన్ ప్రతిపాదించిన మావిగన్ పై టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాజధాని పేరుతో రాష్ట్రంపై మోయలేని భారాన్ని మోపుతున్నారని వ్యాఖ్యానించారు. అమరావతిని పూనకం వచ్చినట్లు రీస్టార్ట్ చేశారని ఆరోపించారు. రాజధానిని పేక ముక్కలతో పోల్చి వేటకాలాడడం ఎలాంటి అవకాశం దొరికినా దోపిడీ చేయడం చంద్రబాబు కలువాటని ఎద్దేవా చేశారు. కాంట్రాక్టుల పేరుతో దోపిడీ చేస్తున్నారు. రాజధాని పేరుతో మోటారు పెట్టి నీటిని తోడినట్లు ప్రజల సొమ్మును లాగేసుకుంటున్నారని సజ్జల ఆరోపించారు. 2019లో చంద్రబాబు హయాంలో పోయేటప్పటికీ భారీ దోపిడీ అవినీతి జరిగిందని తెలిపారు. జగన్ చేసిన మావిగన్ రాష్ట్ర ప్రజలపై భారం ఉండదని సజ్జల వ్యాఖ్యానించారు. హైదరాబాద్ పుట్టి ఇప్పుడు ఆయన ఉండింది ఎంత ఎన్నాళ్ళు 95లో వాళ్ళ మామను బలవంతంగా దించి వెన్నుపోటు పొడిచి వచ్చినాక ఉండే 4 ఏళ్లు 5 ఏళ్లు 2004 వరకు దాంతోనే మొత్తం నేనే క్రియేట్ చేసినాను. అదే మా రాయలసీమ సామెత వచ్చింది, ఎద్దు దున్నుతా అంటే దానికి పిడుదు అంటారు, దాన్ని పురుగు ఉంటుంది, అది ఒగరుస్తుంటదంట. లేదా కోడి అనుకుంటారు పదం లేదని నేను కుక్కరొక్క అంటే అందరూ లేచిన నేను కోడి కూస్తేనే లేస్తానని. ఈయన బాపుతున్నట్టున్నాడు. నేను వేసిందే ఈ రోజు నడుస్తాను. ఇప్పుడు ఆయన చెప్తున్న దాని మీద 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాలనే ప్రతిపాదన అది అయితే కూడా పూర్తి అయినా కూడా అది ఎందుకు ఉపయోగపడదు, 10 ఏళ్ల తర్వాత కూడా ఎట్లుంటుంది అనేది రూపం కనపడుతున్నప్పుడు